హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నారంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ కాంట్రాక్టర్కి సంబంధించి తీసుకున్నాను అనమాట. అయితే ఏంటంటే ఒక కాంట్రాక్టర్ అనేది తను చాలా డీల్ చేస్తారు. అంటే రోడ్ కాంట్రాక్ట్స్ కానీ, బిల్డింగ్ కాంట్రాక్ట్స్ కానీ, ఒక పెద్ద హౌసెస్ కానీ ఇలా డీల్ చేస్తారు కదా. అంటే రోజులో అతని ప్రాబిలిటీస్ ఏ కాంట్రాక్ట్ ఇంత డీల్ చేస్తే ప్రాబిలిటీ ఇంత అనేసి వాళ్ళు మనకి ఇచ్చారు. అంటే సపోజ్ అతనికి రోడ్ కాంట్రాక్ట్ వచ్చిందనుకో 2/3 ప్రాబిలిటీగా ఉంటుంది. అదే బిల్డింగ్ కాంట్రాక్ట్ వస్తే 5/9 ప్రాబబిలిటీగా ఉంటుంది. అదే రెండిట్లో ఏదో ఒకటి డీల్ చేస్తే 4/5 ప్రాబబిలిటీగా ఉంటుందన్నమాట. రెండు కలిపి తీసుకుంటే అతని ప్రాబబిలిటీ ఎంత అనేసి మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఫస్ట్ కండిషన్ నేను ప్రాబబిలిటీ ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు 2/3గా తీసుకున్నా. సెకండ్ కండిషన్ ప్రాబబిలిటీ ఆఫ్ B ఈజ్ ఈక్వల్స్ టు 5/9గా తీసుకున్నా. ఓకేనా. అయితే టు గెట్ ఎట్లీస్ట్ వన్ కాంట్రాక్ట్ అన్నారు కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ A యూనియన్ B వస్తుంది అనమాట. ఎట్లీస్ట్ అన్నారు కాబట్టి. ఓకేనా. అయితే ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ హీ గెట్ బౌత్ ద కాంట్రాక్ట్స్. అంటే బౌత్ రెండు అనమాట. అంటే రెండు కాంట్రాక్ట్ డీల్ చేసినప్పుడు కాబట్టి ఏం తీసుకోవాలంటే A ఇంటర్సెక్షన్ B వాళ్ళు కనుక్కోమని చెప్తున్నారని అర్థం అనమాట. అయితే మనకు యాక్చువల్ ఫార్ములా A యూనియన్ B ఫార్ములా. కాకపోతే వాళ్ళు మనకు A ఇంటర్సెక్షన్ B కనుక్కోమని చెప్తున్నారు కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబిలిటీ ఆఫ్ A ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ B మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ A యూనియన్ B అనమాట. మనం ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే. 2/3 ప్లస్ 5/9 మైనస్ 4/5. 3 ఇంటూ 9 ఇంటూ 5 ఎంత 45 డివైడెడ్ బై 2/3 ఇంటూ 45 ఎంత 15. ఓకేనా. 215 215 ఇస్ ద 30 ప్లస్ 5/9 ఇంటూ 45 ఎంత 5 5 5 ఇస్ ద 25 అండ్ 4/5 ఇంటూ 45 5 9 ఇస్ ద ఎంత 36 మైనస్ 36. ఇప్పుడు నాకు ఎంత వస్తుంది 20 అంటే 25 మైనస్ 6 డివైడెడ్ బై 45 19/45. ఇంతే అనమాట ఆన్సర్. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్స్ టు 19/45. ఓకేనా. ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.